ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, డీఎస్పీ మజీద్ కలిసి ఉన్న బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తున్న ప్రాజెక్టులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని కేటీఆర్ ను దర్యాప్తు అధికారులు అడిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సివిల్ అగ్రిమెంట్ వరకే ప్రభుత్వం కుదుర్చుకుందని, రేస్ నిర్వహిస్తున్న ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే ఏర్పాటు చేయాలని, ఎఫ్యూఓకి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు బదలాయింపులు చేయాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు సివిల్ వర్క్స్ వరకే పరిమితమైన ప్రభుత్వం కాంట్రాక్ట్లోకి ఎందుకు వెళ్లింది అని అధికారులు ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా 56 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ఎందుకు చెల్లించారని అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. పరిమితి లేకపోయినా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఎలా ఇచ్చారని కేటీఆర్ అడిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ప్రశ్నలకన్నిటికీ ఆయన సమాధానం చెప్తున్నట్లు సమాచారం అంతోందా? ఏంటి ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్? ఉదయం వచ్చినటువంటి కేటీఆర్ ను దాదాపు 4 గంటలుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందాలపైనే ఉదయం నుంచి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక సివిల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి టైంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది? ఇదంతా సివిల్ అగ్రిమెంట్ లో భాగంగానే ప్రభుత్వం కేవలం అక్కడ మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించాలి, అక్కడ రోడ్లు ఏవైనా చదువు చేయడం, లేకపోతే రేసింగ్ ట్రాక్ నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవ్వాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ కార్ రేస్ లో ఎందుకు నిమగ్నమైంది, లేకపోతే అందులో ఎందుకు జోక్యం చేసుకుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనే దానిపైనే కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఏసీబీ. మరోవైపు హెచ్ఎండిఏకు ఎలాంటి పరిమితులు లేకపోయినా దాదాపు 56 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అది కూడా ఒక విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకి యూకే పౌండ్స్ రూపంలో బదిలీ చేసినటువంటి టైంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. కానీ ఒకవైపు ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు అనే దానిపైన కూడా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హెచ్ఎండిఏ చీఫ్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిను ఇప్పటికే ఏసీబీ విచారించింది, తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఆ టైంలో తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినటువంటి టైంలో బిఎల్ఎన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు, పలానా మంత్రిత్వ శాఖ నుంచి మాకు వచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించామని చెప్పి. సో ఎందుకు మీరు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే తన పైన ఒత్తిడి తెచ్చి ఆ 56 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓకు ట్రాన్స్ఫర్ చేయించారా అనే దానిపైన కూడా ప్రశ్నించారు. మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ దగ్గర నుంచి కూడా మొదటిసారి విచారించినప్పుడు తన నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనిపైన మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే తను నడుచుకున్నానని చెప్పారు. అంటే పూర్తిగా A1 గా ఉన్నటువంటి కేటీఆర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గాని, A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. సో దానిపైన కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏకు ఎలాంటి పరిమితులు లేకపోయినా దాదాపు 56 కోట్ల రూపాయలు ఎందుకు నిధులు మళ్లించాల్సి వచ్చింది అనే దానిపైన కేటీఆర్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ మాత్రం ఇందుకు సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే నేను ఫార్ములా ఈ రేస్ నిర్వహించాము. మరోవైపు ప్రైవేట్ కొన్ని కంపెనీలు ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీలు వైదొలిగినా సరే హెచ్ఎండిఏ నుంచి నిధులు సమకూర్చి రేస్ ను సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశాము. రేసు జరగడం ద్వారా దాదాపు తెలంగాణకు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చాయి. కాబట్టి 56 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయడంలో ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే జరిగి ఉంటాయి, వాటిపైన ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలి అనే విషయాన్ని కూడా కేటీఆర్ ఏసీబీ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు 3.5 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణలో కూడా ముఖ్యంగా అటు ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, అందులో కేవలం సివిల్ అగ్రిమెంట్ ఉన్నటువంటి మీరు ఎందుకు పూర్తిగా ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, అప్పట్లో మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎందుకు తన పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించారు, అంటే తనకున్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ కారణంగానే ఇటు హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేయడం కానీ, లేకపోతే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఎఫ్ఈఓకు నిధులు మంజూరు చేయడం, నిధులు మళ్లించడం, అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించకపోవడం కారణంగానే 8 కోట్ల రూపాయల పెనాల్టీ కూడా విధించారు. ఆ పెనాల్టీ తర్వాతనే అసలు విషయం బయటకు వచ్చి
ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టడం కూడా మనం చూసాం. వీటన్నిటిపైన ప్రశ్నించారు. ఇప్పటికే మొదటిసారి విచారించినప్పుడు కేటీఆర్ వీటన్నిటిపైన కూడా తను సమాధానాలు ఇచ్చారు. తన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత A2, A3 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా ఇప్పుడు కేటీఆర్ ముందుంచి విచారించారు. ఎప్పుడైతే మొదటిసారి కేటీఆర్ విచారణ జరిగిందో ఆ తర్వాత కొన్ని నెలల ముందు FEO ప్రతినిధులను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో విచారించింది ఏసీబీ. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసింది. FEOతో అప్పటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారు, ఎలాంటి అగ్రిమెంట్లు ప్రభుత్వానికి మీ మధ్య జరిగాయి, ఆ తర్వాత ఉన్నటువంటి కంపెనీలేవి, ఆ తర్వాత వైదొలిగినటువంటి కంపెనీలేవి, ఎందుకు వైదొలగాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ రోజు ఆ స్టేట్మెంట్ ను ముందుంచి కేటీఆర్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది ఏసీబీ. కొన్ని కంపెనీలు తమకు నష్టాలు వచ్చాయని చెప్పి వైదొలిగినప్పుడు ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. అంటే కొన్ని కంపెనీలు పూర్తిగా లాస్ అయి వైదొలిగినటువంటి క్రమంలో తెలంగాణకు 700 కోట్ల రూపాయలు ఏ విధంగా పెట్టుబడుల రూపంలో వచ్చాయి అనే దానిపైన కూడా ప్రశ్న